హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విజిటింగ్ పాలిటిక్స్ కోసం ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయడం జరిగింది. ఓన్లీ ప్రెస్ మీట్లు పెట్టడం కోసమే ఆయన ఆంధ్రప్రదేశ్ అయితే రావటం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుస్తూనే ఉంది. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా నాలాంటి అభిమానులు ఇంకా 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 పెరిగిపోతున్నటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చేటువంటి కంటెంటే దానికి ఉదాహరణగా మనం అయితే నిన్న పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ కంటెంట్ నాకు చూస్తే మాత్రం ఈ దేశంలో బ్రహ్మానందం గారిని బీట్ చేసేటువంటి ఆ నటుడు, ఆ హాస్యాన్ని పండించేటువంటి కామెడీ యాక్టర్ దొరకట్లేదే అని చెప్పి చాలా ఫీల్ అయ్యేవాడు. బట్ ఫైనల్లీ వి గాట్ ఇట్. ఫైనల్గా ఆయన దొరికేశాడు అంటే అది ఆయన రూపంలోనే అనిపిస్తుంది. ఇంతకన్నా నాకు తెలిసి ఎవడన్నా సరే నవ్వించగలడేమో ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో చూపించండి, కావాలంటే చూద్దాం. ఎందుకంటే మేము ఫ్యాన్ అవ్వకూడదు, ఎందుకంటే ఆయనకి మేము అసలు అభిమానులు అవ్వకూడదు. ఆయన ఇచ్చేటువంటి కంటెంట్కి ఇంత పగలబడేటువంటి నవ్వు నవ్వి నవ్వి పొట్ట చెక్కలై పడిపోతాయేమో అనేటువంటి కంటెంట్ కామెడీ ఇస్తుంటే, అది కూడా న్యాచురల్గా ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. అసలు అభిమానులు ఇంకా ఇంకా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి ఆ కంటెంట్ మనం చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఆయనకు విమానం, విమానంతో పాటు హెలికాప్టర్, ఆయన కొడుకు విమానం, ఆ విమానంతో పాటు హెలికాప్టర్. తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు ఒక విమానం. ఫస్ట్ టైం నాకు తెలిసి రెండోసారి అనుకుంటుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని అంటాం. అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్ లో ఉంటాడు. ఓకే. ఇంకో పూట క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో క్రికెట్ మ్యాచ్ చూస్తారు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి వెళ్ళి ఢిల్లీకి పోతాడు. అంటే ప్రైవేట్ ఓకే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు సార్, లేవు అస్సలు. కొలంబోలో మ్యాచ్ చెప్పాలన్నమాట. ప్రైవేట్ కొలంబో మ్యాచ్ చూస్తాడు. టీవీ చూస్తే కనపడతా మ్యాచ్. ఆయన కూడా టీవీ చూస్తే కనపడతా. నేను కూడా టీవీలోనే చూశారు, మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటి నాకు అస్సలు అర్థం అవట్లా. అంటే దేశం విడిచి వెళ్ళాలి అంటే మన దగ్గర పాస్పోర్ట్, కోర్టుకి వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకోవాలి. నేనేమో ఈ దేశం తీసి పక్కకి వెళ్ళాలంటే, పక్క దేశం వెళ్ళాలంటే మాట్లాడితే కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. వీళ్ళేమో హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి ఎటువంటి పర్మిషన్లు లేకుండా వెళ్ళిపోతున్నారని ఒక బాధ, అక్కసు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకా కాస్త నేను ముందుకు వెళ్తే వివరంగా పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి చదువుతున్నారు ఒకసారి వినండి, మళ్ళీ వినిపిస్తాను ఒకసారి. దీని గురించి మీరు వినాలి, చూడాలి. అందరూ గాల్లోనే అని రాశారు అక్కడ. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక పూట విజయవాడలో ఉన్నారని రాశారు. ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం నవ్వకుండా చూడండి ఎవరన్నా కావాలంటే వీడియో మ్యాచ్ చూస్తాడు. అది కూడా మళ్ళీ చదువుతారు. మరుసటి రోజు మళ్ళీ విజయవాడ రాశారు. అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళారని మళ్ళీ రాశారు. ఆయనకి ఇంత అద్భుతమైనటువంటి కామెడీ ఎవరన్నా చేస్తారు చెప్పండి? దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఎంత చక్కగా రాశారు చూడండి. ఒక్క నాయకుడిని చూపించండి ఎవరైనా ఇలా దేశంలో ఇలా ఎదురుగుండా పెట్టి బూతులను కూడా చూసి చదివి ఏదన్నా విమర్శించేటువంటి దాన్ని కూడా చూసి విమర్శించేటువంటి నాయకుడి దేశంలో ఎవరైనా ఉన్నారంటే ద వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ కామెడీ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా అనుకోండి. అది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటి అర్థం కావట్లా. మీకు పాస్పోర్ట్ లేదని చెప్పి బాధపడుతున్నారా? పాస్పోర్ట్ లేదంటే కొలంబో వెళ్ళి మ్యాచ్ చూడాలంటే, లేదంటే ఇంకో చోటుకి వెళ్ళి కనీసం బయటికి వెళ్ళాలి, ఇతర దేశం మన దేశం దాటి పక్క దేశానికి వెళ్ళాలంటే మనం వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి లేవేంటి అని చెప్పేటువంటి బాధ ఉందో ఏంటో నాకైతే తెలియలా. సరే, మీకు ఎలాగో దేశభక్తి ఉండదు, ఎందుకంటే ఆగస్ట్ 15కి మనం జెండా ఎగరేయం. జనవరి 26కు మొన్న వచ్చినటువంటి జెండా 26కి కూడా జెండా ఎగరేయడానికి ఇంటిలోంచి కూడా బయటకు వచ్చేటువంటి ఓపిక కూడా మనకు ఉండదు. మరి ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు ఎవరికి మీకే తెలియాలి. మరి ఫోన్లో చూసుకుంటున్నారేమో, జెండా వందన ఫోన్లో ఇలా వీడియో గేమ్ పబ్జీ ఆడుతున్నారో, పబ్జీ టైప్లో ఏమన్నా కొత్త గేమ్
చూపిస్తున్నారేమో పోనీ అదన్నా పోనీ పెట్టి నేను అలాగా జూమ్ కాల్లో జెండా ఎగరేసాను అని చెప్పి పెట్టినా బాగుండేదేమో, దేశభక్తి ఉందనేటువంటి మాట ఏమన్నా నమ్మేవాళ్ళేమో. మరి చాలా మందికి దేశం అంటే ప్రాణం సార్, పిచ్చి సార్. ఆ దేశభక్తి అనేది నరాన్న నింపుకున్నటువంటి వ్యక్తులు సార్ వాళ్ళు. నారా లోకేష్ గారైనా ఇంకొకళ్ళైనా ఈ దేశంలో పుట్టి పెరిగిన తర్వాత చాలా మందిలో ఎక్కువ మంది అంటే మీలాంటి వాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే జెండా ఎగరేయటానికి సీఎంగా, మాజీ సీఎంగా మీకు బయటకు వచ్చేటువంటి టైం ఉండదు. మీకు బాధ్యత గలగా ఒక ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నటువంటి ఇప్పుడు కూడా కనీసం మీ నియోజకవర్గానికి వెళ్ళి ఒక జెండా ఎగరేయడానికి కూడా కాలు బయటికి రాదు. కానీ మరి లోకేష్ గారు ఆయన సొంత డబ్బులతో మీ దగ్గర, నేను అదే చెప్తున్నా, కొన్ని వేల కోట్లు మనం ఎలా సంపాదించాలో తెలిసినటువంటి రాజకీయంలో ఇలా మనం ఒక విమర్శ చేసేటప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనం ఎలా కొన్ని వేల కోట్లు సంపాదించాలో బాగా తెలుసు. అదే అధికారం కావచ్చు, లేదంటే మీకు ఉండేటువంటి ఎమ్మెల్యే స్థాయిలో అయినా సరే 5 ఏళ్ళు సీఎంగా పనిచేశారు, అంతకుముందు ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఒక విమర్శ నారా లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద చేసేటప్పుడు అరే వీళ్ళు ప్రజల సొమ్ము తినేస్తున్నారు అని మీరు నోటి మాట కాదు, ఆధారాలు కావాలి. నిన్న నారా లోకేష్ గారు ఆల్రెడీ దానికి సమాధానం చెప్పారు. ఆయన సొమ్ముతో, నా డబ్బుతో నేను వెళ్ళి మ్యాచ్ చూసి వచ్చానయ్యా, మీకేంటి నొప్పి అని. మరి మీకేంటి సార్ నాకు అర్థం కాదు, మీకు నొప్పి ఏంటి? మీరు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని బాత్రూమ్ టాయిలెట్ కోసం 36 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, మీకు గుర్తుందా? ప్రజల సొమ్ము సార్ బాత్రూమ్ వెళ్ళటానికి. మరి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మీ పిల్లల్ని చూడటానికి లండన్ వెళ్ళొచ్చు మీ ప్రజల డబ్బుతో. ఆయన సొంత డబ్బులతో ఆయన పిల్లల్ని, ఆయన ఫ్యామిలీని చూడటానికి హైదరాబాద్ రాకూడదా? ఆయన సొంత డబ్బులతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి, దేశభక్తి అనేటువంటిది అక్కడ ఉండేటువంటి అందరూ ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తే ఎంత ఇంపాక్ట్ కనిపిస్తుందో, ఎంత దేశంగా మనం ఒక ఫీల్ ఉంటుందో, ఆ ఫీల్ చూడటం కోసం అక్కడికి వెళ్ళడంలో తప్పేంటి? వెళ్ళకూడదా? మీరు మాత్రం ప్రజల సొమ్ముతో మీ పిల్లల్ని చూడటానికి లండన్ వెళ్తారు, బాత్రూమ్లు టాయిలెట్లు కట్టించుకుంటారు, హ్యాపీగా బాత్రూమ్ వెళ్తారు. మీ ఇక్కడ జనాలు మాత్రం హ్యాపీగా ఉండకూడదు, వాళ్ళకి సొంత డబ్బులు పెట్టి వాళ్ళు మాత్రం చూడకూడదు. మన దగ్గర ఏదైనా ఆధారం ఉంటే మాట్లాడాలి సార్. మీరు ఒక సీఎంగా పనిచేశారు, ఒక మాజీ సీఎంకి కొడుకు, మీరు ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యే. అంటే ప్రతిపక్ష హోదా అంటే మీరు అడుకునేటువంటి పరిస్థితిలో ఉంది, కానీ ఎమ్మెల్యే మీ పదవే కదా. ఒక ఆర్టీఐ అప్లై చేసినా సరే ఎంత ఖర్చు పెట్టారో వస్తుంది కదా. ఎగ్ పప్పులు తిన్న చరిత్ర సార్, ₹1 పెట్టి మంది. మన చరిత్ర ఎగ్ పప్పుల కోసం ₹1 ఖర్చు పెట్టినటువంటి చరిత్ర మంది. మనం పక్కోళ్ళ గురించి మాట్లాడే ముందు మన దగ్గర ఏంటి అనేది ఉండాలి కదా, తెలుసుకుని మాట్లాడాలి కదా. ఇలా ఏది పడితే అది మాట్లాడేస్తే జనాను ముందు ఇలా ఫన్ ఇచ్చేటువంటి క్యారెక్టర్ అయిపోతున్నారు. ఆలోచించుకోండి. ఆ స్క్రిప్ట్ రాయటం అన్నా కొంచెం ఆ పేపర్ ఎదురుకుండా కన్నా ఆయనకి ఎలాగో ప్రెస్ మీట్లో ఎవరు ఉండరని అందరికీ తెలుసు కదా. మామూలుగా న్యూస్ చదివేవాళ్ళు మాలాంటి వాళ్ళందరికీ, జర్నలిస్టులకి ఎదురుకుండా ప్రాంప్టర్ పెడతారు. అక్కడ స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, ఇది చదవండి, ఇది చదవండి, ఇది చదవండి అని చెప్పి. అలా ఆయనకు కూడా పెడితే అయిపోద్ది కదా, ఎదురుకుండా చూసి చదువుతారు కదా. అక్కడ ఏముందో ఇలా పక్కన వాళ్ళు ఈ లైన్ చదవండి అన్న, ఈ లైన్ చదవండి అన్న, ఈ లైన్ నేను చదవండి అంటే అయిపోద్ది. ఇలా పేపర్లు పెట్టి ఆయన పరువు ఎందుకు తీస్తారు నాకు అర్థం కాదు. ఆయన పరువు ఎందుకు తీస్తారంట అర్థమైపోవాలా. ఆయనకేమి తెలుగులో ఇందాకేదో బూత్ మాట మాట్లాడేశారు పాపం. దాంట్లో ఏంటది, 60 సంవత్సరాలు 12,000 How is YSRCP connected in the entirety of right from the time the tenders were finalized? కుప్పగుత్త కింద మొద్దులే బూతులు మాట్లాడుతున్నాడు స్వామి. గూగు అని చెప్పి ఆయన గంప కొత్త కింద అని చెప్పి మళ్ళీ తెలుగులో పాపం చెప్పారులే. పాపం గంప కొత్త కింద రాసిన వాళ్ళు అయినా సరే నోరు తిరగట్లేదు అయ్యా, సరికి మంచి సామెతలన్నా రాయండి అయ్యా. ఎందుకు అలా బూతులు మాట్లాడేస్తారు పాపం? మరి ఇలాగ టార్గెట్ చేసి ఆయన కామెడీ యాక్టర్ చేయటం ఏంటయ్యా? నాకు మీరేదో అర్థమవుతుంది. వెనకాల రాసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పగబట్టేశారు. ఆ ప్రాంప్టర్ కొన్ని పెట్టండి, కొంచెం పెద్ద సైజులు. మన దగ్గర 1000 కోట్లు ఉన్నాయిగా, కొంచెం పెద్ద సైజు ఎదురుగుండా పెడితే లేదా చెవులో మైక్ పెడితే అన్న ఇది మాట్లాడండి అని చెప్తే కొన్ని అలాగన్నా చేస్తారు. కొంచెం టెక్నాలజీని వాడండి అయ్యా.
ఎదురుగుండా మన సాక్షి మీడియా కదా ఉండేది, వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే వాళ్ళ దగ్గర కంటెంట్ రైటర్లు అందరూ ఉంటారు కదా, వాడుకోండి అయ్యా. ఎందుకు ఆయన పాపం అలా ఇబ్బంది పెడతారు పాపం?